హాయ్ ఫ్రెండ్స్, పోలీ పాడ్యమి ఈరోజు జరుపుకోవాలా, రేపు జరుపుకోవాలా? అలాగే పోలీస్ వర్గం కథ అసలు కంపల్సరీ చదవాల్సిందేనా? చదవకపోతే ఏం జరుగుతుంది? అసలు అమావాస్యకి ఏ ఏ పద్ధతులు పాటించాలి, ఏ ఏ పూజా విధానాలు క్లుప్తంగా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను, చూడండి. కంపల్సరీ వీడియోనైతే ఒక లైక్ ఆప్షన్ ఉంటుంది, అది ప్రెస్ చేయండి. ప్లీజ్ 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 ఛానల్ని నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఈ పోలీ పౌర్ణమి పాడ్యమి కథ ఏంటి? అసలు పోలీ పాడ్యమి కార్తీక అమావాస్య మరుసటి రోజున పోలీ పాడ్యమి జరుపుకుంటాం కదా. ఈ రోజు నుంచి మార్గశిర మాసం ప్రారంభం అవుతుంది. కార్తీక మాసంలో శివుణ్ణి పూజిస్తే మార్గశిర మాసంలో మాత్రం విష్ణుమూర్తిని పూజిస్తారు. అంతేకాకుండా పోలీ పాడ్యమి రోజున మహిళలు కానీ యువతులు కానీ అరటి దొప్పల్లో దీపాలు వెలిగించి నదులు లేదా నీటి కొలనులు లేదా చెరువులు లేదా మన కాలువలు అలా బావిలో వాటర్ కూడా కొంతమంది వాడుకుంటూ స్నానాలు అయితే చేస్తారు. పసుపు కుంకుమలతో కలిపి ఇంటిలో దీపాలు అయితే వదులుతారనమాట. ఈ నేపథ్యంలో పోలీ పాడ్యమి అసలు విశిష్టత ఏంటి, పోలీ స్వర్గం కథ ఏంటో కూడా తెలుసుకుందాం. అలాగే ఈరోజు ఏమేమి పూజలు చేస్తారంటే, పూజ ప్రారంభించడానికి ముందుగా పూజా స్థలంలో ఒక చెక్క పీట అంటే పీట ఉంటుంది కదా, పీట వేసి పసుపు రంగు వస్త్రాన్ని అయితే పరవాలి. దానిపై లక్ష్మీదేవి నారాయణుడి విగ్రహాలు లేదా చిత్రాలను ఉంచాలన్నమాట. పువ్వులు, పూలమాలలు, పసుపు, గంధం, అక్షంతలతో నైవేద్యాలతో సమర్పించాలి. నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. శివకేశవులను స్మరిస్తూ పూజలు అయితే చేసుకోవాలి. ఇక ఆ తర్వాత ఈరోజు అమావాస్య కదా, తర్పణం ఎలా చేయాలంటే పూజ తర్వాత అమావాస్య నాడు పితృదేవతలకు తర్పణం వదలాలి. గంగా జలాన్ని వినియోగించటం లేదా అత్యంత శ్రేష్టం. గంగాజలం వాడితే అత్యంత శ్రేష్టం. అది లేని వాళ్ళు, అందరికీ సాధ్యం కాదు కదా, అది లేని వాళ్ళు మాత్రం నల్ల నువ్వులు, నీళ్ళు, పచ్చి పాలను రాగి లేదా ఇత్తడి పాత్రలో కలిపి శుభ్రమైన ప్రదేశంలో ఉంచాలి. దక్షిణం వైపు ముఖం అంటే దక్షిణ ముఖం మనం కూర్చోవడం, దక్షిణానికి ముఖం పెట్టి కూర్చోవాలన్నమాట. కూర్చొని చేతిలో నీరు తీసుకొని సంకల్పం చెప్పుకొని మన పూర్వీకులను స్మరిస్తూ నీటిలో సమర్పించాలన్నమాట. ఇక్కడ ఒక మంత్రం చదువుకోవాలి. ఓం పితృదేవతాయై నమః అని చదువుకుంటూ మంత్రాన్ని జపించుకుంటూ తర్పణాన్ని అయితే వదలాలన్నమాట. ఆ తర్వాత చివరిగా అవసరమైన వారికి ఆహారం అంటే పేదవారికి అన్నం కానీ అన్నదానం కానీ చేయడం మంచిదన్నమాట. అలాగే పూజా విధానం, కార్తీక మాసపు అమావాస్య నాడు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేసి స్నానం చేసి నదీ స్నానం కానీ లేదా సాధ్యం కాని వారు నీటిలో కొద్దిగా గంగాజలం కలుపుకొని కానీ స్నానం చేయొచ్చు. అనంతరం రాగి పాత్రలో నీరు, కొద్దిగా పాలు, సింధూరం, ఎర్రటి పువ్వులు కలిపి సూర్య భగవానుడికి అర్ఘ్యం అయితే సమర్పించాలన్నమాట. ఆ తర్వాత శుభముహూర్తం ఏంటంటే పంచాంగం ప్రకారం మార్గశిర మాసంలోని కృష్ణపక్షం అమావాస్య తిథి ఈ ఉదయం 9:43 ప్రారంభం అవుతుంది. గురువారం ఈరోజు అనమాట. గురువారం ఉదయం తిథి ప్రకారం కార్తీక అమావాస్యను గురువారం నాడు ఆచరిస్తారు. కొందరు మాత్రం అమావాస్య తిథి ప్రకారం నేడే దీన్ని జరుపుకుంటారు. కార్తీక అమావాస్య నాటి బ్రహ్మ ముహూర్తాన్ని అత్యంత శక్తివంతమైనదిగా కూడా పరిగణిస్తారు. తెల్లవారుజామున 5:01 నుండి 5:54 వరకు బ్రహ్మ ముహూర్తం అయితే ఉంటుంది. ఈ సమయంలో పవిత్ర నదీ స్నానాలు చేయడం, దాన ధర్మాలు చేయడం శ్రేష్టమని పండితులు అయితే సూచిస్తున్నారు. అలాగే ఈరోజు శక్తివంతమైన కార్తీక అమావాస్య రోజు చేయాల్సిన పనులు ఏంటి అంటే, కార్తీక అమావాస్య 2 రోజుల పాటు జరుపుకుంటాం ఈసారి. కొంతమంది బుధ గురువారాల్లో ఆచరించనున్నారు. మిగులు అమావాస్య గురువారం ఉంటుంది కాబట్టి దీన్ని అమావాస్య అని కూడా పిలుస్తారు. మన పూర్వీకులను స్మరించుకోవడానికి, వారిని పూజించటానికి కార్తీక అమావాస్య చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. పితృదేవతలను ప్రసన్నం చేసుకోవడానికి, పితృదోషంతో బాధపడుతున్న వారు కూడా ఈ రోజున వివిధ ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారన్నమాట. పోలీ పాడ్యమి గురించి చెప్పుకుందాం. ఈ పోలీ పాడ్యమి కార్తీక అమావాస్య మరుసటి రోజున పోలీ పాడ్యమి జరుపుకుంటాం కదా. ఈ రోజు నుండి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది. కార్తీక మాసంలో అమావాస్య తదుపరి రోజు వచ్చే పాడ్యమిని పోలీ పాడ్యమి అంటారు కదా.
మహిళలందరూ కూడా కార్తీక మాసం చివరి రోజు అంటే కార్తీక అమావాస్య తర్వాతి రోజు మార్గశిర పాడ్యమి అంటే పోలి పాడ్యమి ఈ రోజు తెల్లవారుజామున నిద్రలేచి అందుబాటులో ఉన్న నది, కాలువ లేదా చెరువు, దిగుడు బావి వంటి వాటిల్లో అరటి తొప్పల్లో దీపాలు వదులుతారు. అలా అతివలంతా ముచ్చటగా అరటి తొప్పల్లో నీటి అలలపై వదిలిన ఈ దీపపు కాంతులే వారిలో అలుముకున్న చీకట్లను పారదోలి కాంతిమయం చేస్తాయని, అంత్యంలో స్వర్గానికి చేర్చే వెలుగు తీరంగా మారతాయని నమ్మకం అన్నమాట. అరటి దొప్పల్లో పెట్టిన దీపాలు నీటి కెరటాల తాకిడికి నెమ్మదిగా కదులుతూ ఉంటే ఆ సుందర దృశ్యాన్ని చూసేందుకు 1000 కన్నులు సరిపోవంటే అతిశయోక్తి కాదు. ఈ సుందరమైన అపూర్వ అద్భుత సోయగాన్ని చూసేందుకు దేవతలు దివి నుంచి భువికి దిగివస్తారని, దేవతలు ఆ దివ్యల్ని చూసి ఆకాశంలో నక్షత్రాలే వెలవెలబోతాయంటే అతిశయోక్తి కాదు. అలాగే ఈ దీపాల పర్వాన్నే పోలిని స్వర్గానికి పంపించడం అంటారు. ఇందుకు సంబంధించిన కథ కూడా ఉంది. ఆ కథ చదువుకుంటే ఈరోజు ఎంతో పుణ్యం అని కూడా భావిస్తారు. అలాగే కార్తీక మాసంలోని ఈ పోలీపాడ్యమి కథ ఏమిటి అంటే, అనగనగా ఒక చాకలి స్త్రీ ఉండేది. ఆమెకు 4 కొడుకులు, 4 కోడళ్ళు ఉండేవారు. ఆమె అశ్వయుజ బహుళ అమావాస్య నుంచి కార్తీక మాసమంతా ప్రతిరోజు తన 4 కోడళ్లలో 3తోనే కలిసి నదీ స్నానం ఆచరించి అక్కడే దీపం వెలిగించి వస్తుండేదన్నమాట. ఇంటి చాకిరి మొత్తం చిన్న కోడలైన పోలీపై వేసేసి వెళ్ళేది. కానీ పోలీకి కూడా మాత్రం తనకి కూడా నదీ తీరాన దీపారాధన చేయాలనే కోరిక మాత్రం చాలా బలంగా ఉండేది. కానీ కార్తీక మాసం అంతా అత్తగారు 3 కోడళ్లతోనే నదీ స్నానానికి వెళ్ళి దీపారాధన చేసేది. కానీ ఒక్కరోజు కూడా ఈ పోలి అయిన చిన్న కోడల్ని ఎప్పుడూ తీసుకెళ్ళలేదన్నమాట. ప్రతిరోజు తన 4 కోడళ్లతోనే వెళ్ళడం, ఈ పోలి అయిన చిన్న కోడల్ని తీసుకువెళ్ళకపోవడం తనకి చాలా బాధగా ఉండేదన్నమాట. కానీ కార్తీక మాసం అంతా అత్తగారు ఆ 3 కోడళ్లతోనే వెళుతూ ఉండేది. చిన్న కోడలైన పోలి కూడా ఈ రోజు నేను ఎలాగైనా ఆ పాడ్యం రోజు దీపం పెట్టాలని భావించి కార్తీక మాసం అంతా పూర్తయిన తర్వాత కార్తీక బహుళ అమావాస్య రోజు కూడా అత్తగారు తెల్లవారుజామునే నిద్రలేచి తన 3 కోడళ్లతోనే నదికి వెళ్ళింది. కానీ చిన్న కోడలు పోలి మాత్రం ఎలాగైనా ఈరోజు దీపం పెడతానని అనుకొని చల్ల చిలికిన కవ్వానికి అంటుకొని ఉంటుంది కదా వెన్న, ఆ వెన్నను తీసుకొని పెరటిలో ఉండే పత్తి చెట్టు కింద రాలిపడిన పత్తికాడను తీసి ఒత్తిగా చేసుకొని పెరటిలోనే ఉన్న బావి వద్ద స్నానం చేసి వెన్న ఒత్తితో కలిపి దీపం వెలిగించింది. ఆ దీపం అత్తగారు చూడకుండా దాని మీద ఒక గంప లాంటి దాన్ని మూత వేసిందనమాట. ఆ బొందితోనే స్వర్గానికి వెళ్ళిన పోలి అన్నమాట. అంతోనే పైనుంచి తేజోమయమైన కాంతి పుంజం వంటి దివ్యమైన దేవతా విమానం పోలి ఇంటి ముందుకు వచ్చింది. ఆ దేవతలంతా పోలిని ఆ విమానంలోకి సాదరంగా ఆహ్వానిస్తూ లోపల కూర్చోబెట్టుకున్నారు. అయితే ఈ దివ్య విమానం తమ కోసమే వచ్చిందనుకొని భ్రమిస్తూ మురిసిపోతున్న అత్తగారి ఆశలన్నీ అడియాశలైతే అయినాయి. అయితే పోలితో పాటు తాము కూడా ఎలాగైనా స్వర్గానికి వెళ్ళాలనుకొని పోలి కాళ్ళు పట్టుకొని వేలాడే ప్రయత్నం చేసిన ఇసుమంత ప్రయోజనం కూడా లేకుండా పోయింది. చిన్న కోడల్ని దీపం పెట్టనీయకుండా దుర్బుద్ధితో ఆటంకాలు కల్పించిన అచంచలమైన భక్తితో వాటన్నింటినీ అధిగమించిన పోలి భక్తి శ్రద్ధలకు పరంధాముడు ఎంతగానో పరవశించాడని, అందుకే పోలిని తీసుకురమ్మంటూ పుష్పక విమానం పంపించాడని అత్త 3 కోడలకు వివరించిన దేవతలు పుష్పక విమానాన్ని పట్టుకు వేలాడుతున్న వారిని తోసివేశారు. అప్పటి నుంచి మహిళలంతా పోలిని తలుచుకుంటూ కార్తీక అమావాస్య మరుసటి రోజు తెల్లవారుజామున అరటి దొప్పల్లో ఒత్తులను వెలిగించి నీటిలో వదులుతారనమాట. కార్తీక మాసంలో ఒక్కరోజు కూడా దీపాన్ని వెలిగించకపోయినా కనీసం పోలి పాడ్యమి రోజున 30 ఒత్తులను వెలిగించి నీటిలో వదిలితే కార్తీక మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం కలుగుతుందని కార్తీక పురాణం అయితే చెప్తుంది. దీన్ని బట్టి మనం గ్రహించాల్సింది ఏమిటంటే, దుర్బుద్ధి వీడి నిష్కలమైన మనసుతో ఏ పని చేసినా దాన్ని పరమాత్మ స్వీకరిస్తాడని తెలుసుకోవాలి. ఈరోజు అమావాస్య గురువారం స్టార్ట్ అవుతుంది. 9 గంటల
33 నిమిషాల నుండి రేపు మధ్యాహ్నం వరకు ఉంటుంది కాబట్టి కొంతమంది శుక్రవారం వచ్చింది కదా పోలీ అమావాస్య జరుపుకోవచ్చు, పోలీ పాడ్యమి జరుపుకోవాలా లేదా అని సందేహపడుతూ ఉంటారు. శుక్రవారం అయినా కూడా జరుపుకోవచ్చు. పాడ్యమే మనకి తిథి ప్రకారమే జరుపుకోవాలి కాబట్టి శుక్రవారమా మంగళవారమా అని ఆలోచించాల్సిన అవసరమే లేదు. శుక్రవారం ఉదయం తెల్లవారుజామున 5:01 నుండి 5:55 లోపు మనం ఇంటి ముందు తులసి కోట దగ్గర తులసి కోటలోని మట్టిని తీసి ఆ దామోదరుడిలాగా విగ్రహం చేసుకొని పసుపు ముద్దను పెట్టుకొని మనం ఒక శుభ్రమైన పాత్ర తీసుకొని రాగి పాత్ర కానీ స్టీల్ పాత్ర కానీ దానికి పసుపు కుంకుమలు రాసి గంధం బొట్లు పెట్టుకొని అందులో నీళ్లు పోసుకొని అందులో కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు పూలు జల్లుకొని దాన్ని అరటి దొప్పలతో మనం దీపం అయితే వదలాలి. 30 ఒత్తులు కానీ కొంతమంది 33, కొంతమంది 35, ఎవరి ఆచారం ప్రకారం వాళ్ళు 30 అయితే కంపల్సరీ వేసి నైవేద్యం సమర్పించి అలాగే అక్షింతలు సమర్పించి ఆ నీటిలో వదిలి 3 సార్లు ఇలా చేతితో కదపాలన్నమాట, నమస్కరించుకోవాలన్నమాట. అయితే ఇక్కడ కొంతమందికి కొన్ని సందేహాలు ఉన్నాయి. అరటి తొప్పలు దొరకని వారు ఏం చేయాలి అని. అరటి తొప్పలు దొరకని వారు ప్లేట్లు, మన రాగి ప్లేట్లు కానీ రాగి ప్లేటు తేలిగ్గా ఉంటుంది కదా, నీళ్ళల్లో మునిగిపోదు. అలా కానీ మనకి ప్రసాదం పెట్టే గుడిలో ప్రసాదం పెట్టే దొప్పలు దొరుకుతాయి. ఆ దొప్పలు కానీ లేదా కొబ్బరి చిప్పల్ని వాడేసిన తర్వాత లాస్ట్కి పెంక ఉంటుంది కదా, వాటిల్లో కానీ దీపాలు అయితే వదలొచ్చు. శుక్రవారం అని సందేహపడాల్సిన అవసరం ఏమీ లేదు. నిశ్చింతగా పూజ చేసుకోవచ్చు అన్నమాట. తులసి కోట లేని వారు అక్కడ శుభ్రంగా పసుపు రాసి ఆ ప్లేస్ని శుభ్రపరచుకొని మనం పసుపు కుంకుమలతో ముగ్గు వేసుకొని అక్కడ వదులుకోవచ్చు. లేదా తులసి కోట ఉన్నవారు అక్కడ శుభ్రం తులసి కోట దగ్గర మనం ఎలాగూ పూజ చేసుకుంటాం, తులసి కోటకు చేసుకుంటాం. అలాగే ముందు మంచిగా ముగ్గు పసుపుతో అలికి ముగ్గు పెట్టుకొని దాని మీద ఒక పాత్ర పెట్టుకొని స్టీల్ పాత్ర కానీ లేదంటే ప్లాస్టిక్ అయితే వాడొద్దు, స్టీల్ పాత్ర కానీ రాగి ఉన్నోళ్ళు రాగి కానీ ఆ పాత్రలో వాటర్ పోసుకొని శుభ్రంగా ఇలా మనం చెప్పినట్టుగా అక్షింతలు పువ్వులు పసుపు కుంకుమ వేసుకొని అరటి దొప్పలతో వదులుకోవచ్చు. ధూపదీప నైవేద్యాలు సమర్పించుకోవచ్చు. ఇది పోలీ పాడ్యమి కథ కంపల్సరీ వినాలా అంటే ఈ పూజ చేసిన వారు కంపల్సరీ కథ విని నమస్కరించుకుంటే చాలా మంచిది. ఆడవారికి మంచి సౌభాగ్యం అష్టైశ్వర్యాలు కలుగుతాయని పురాణాల్లో ఉన్నదన్నమాట.